ప్రేక్షకులకు స్వాగతం. 2026 జనవరి 10వ తేదీ శనివారం రోజు ఈ ఒక సంవత్సరంలో మొట్టమొదటి కాలాష్టమి. ఈ రోజున 12 రాశి వాళ్ళు కూడా ఏ పరిహారాలు పాటిస్తే శని ఒక దోషం తగ్గుతుందో మనము తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా జాతక రీత్యా కావచ్చు, గోచార రీత్యా కావచ్చు. గోచార రీత్యా అంటే అష్టమ శని, పంచమ శని, అర్ధాష్టమ శని, అలానే జన్మ శని, ఏలనాటి శని ఎవరికైనా జరిగి వాళ్ళు ఆ శని నుంచి ఆ ఉద్యోగరీత్యా కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, అలానే ప్రతి పనిలో కూడా ఆటంకాలు, వ్యాపార రీత్యా కావచ్చు, మాన నష్టం కావచ్చు, కోర్టు విషయాల్లో ఇబ్బందులు, ఇలాంటివన్నీ బాధలు ఎవరైతే పడుతూ ఉన్నారో ఈ గోచార రీత్యా కావచ్చు, అలానే మన జాతకంలో శని ఏ స్థానాల్లో ఉన్నారో, ఆయన బలహీనంగా ఉన్నారో బలిష్టంగా ఉన్నారో ఎలా తెలుసుకోవాలి అంటే అష్టకవర్గ బిందువులు శని బలిష్టంగా ఉన్నాడా, ఆ దశ వచ్చినప్పుడు మనకి యోగిస్తుందా లేదా మనకి ఇబ్బంది పెడుతుందా అని మనకి అష్టకవర్గ బిందువుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. 0, 1, 2 గనక అష్టకవర్గ బిందువులు ఇచ్చి ఉంటే శని చాలా బలహీన పడ్డాడు అని అర్థం. అలానే 4, 5, 6 అష్టకవర్గ బిందువులు గనక ఇచ్చి ఉంటే ఆ జాతకుడుకు ఆ దశాభుక్తి వచ్చినప్పుడు, ఆ శని మహాదశ జరిగేటప్పుడు చాలా యోగిస్తుంది అని అర్థం. అందులోన శని ఏ గ్రహంతో వీక్షించబడుతున్నాడు, శని కేతు కలిశారా, శని చంద్రుడు కలిశారా, శని సూర్యులు కలిశారా, లేదా శని ఒక్కడే ఉంటున్నారా, లాభస్థానంలో ఉన్నారా, 6వ స్థానంలో ఉన్నారా, అష్టమ స్థానంలో ఉన్నారా, దీన్ని బట్టి ఏ నక్షత్రంలో ఉన్నారు, దీన్ని బట్టి మనకి శని ఆ దశ వచ్చినప్పుడు యోగిస్తుందా లేదా మిశ్రమంగా ఉంటుందా లేదా పూర్తిగా మనకి యోగించకుండా ఇబ్బంది పెడుతుందా అని తెలుసుకుంటాం. అలానే ఇప్పుడు మీనరాశి వాళ్ళకి జన్మ శని జరుగుతూ ఉంది, మేషరాశి వాళ్ళకి 12వ స్థానంలో శని జరుగుతూ ఉంది, అంటే ఏళ్ళనాటి శని ప్రారంభమైంది. అలానే మిథున రాశి వాళ్ళకి దశమ శని, అలానే సింహరాశి వాళ్ళకి అష్టమ శని, కన్యా రాశి వాళ్ళకి సప్తమ శని, అలానే వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ శని, ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని సంచారము, అలానే ఈ కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శని ఒక సంచారం జరుగుతుంది గోచార రీత్యా. వీళ్ళందరూ కూడా చాలా ఒడిదొడుకులు, ఇబ్బందులు, అప్స్ అండ్ డౌన్స్ ని మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క రాశిలోనూ లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవు. ఎందుకంటే అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో మీ జాతక రీత్యా, సో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అష్టకవర్గ బిందువులు ఇచ్చి ఉంటారు. సో అష్టకవర్గ బిందువులు మరియు దశాభుక్తి ఏం జరుగుతా ఉందో దాన్ని బట్టి ఇండివిజువల్ జాతకంలో ఫలితాలు తెలుస్తుంది. మరి గోచార రీత్యా అష్టమ శని ఉంది. అష్టమ శని అంటే కొంచెం బాగుండదు. ఎంతవరకు బాగుండదు? అర్ధాష్టమ శని, ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని సంచారం జరుగుతుంది. ఉద్యోగం విషయంలో చాలా ఒడిదొడుకులు, ఇబ్బందులు ఫేస్ చేస్తూ వెళ్తున్నారు. వాళ్ళు ఎంతవరకు ఫేస్ చేస్తున్నారు? ధనుసు రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఉద్యోగ విషయంలోనే ఇబ్బందులు ఉన్నాయా? లేదు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ జాతకంలో అష్టకవర్గ బిందువులు. ఇప్పుడు శని మీనరాశిలో ఉన్నారు. మీనరాశిలో గనక శనికి శత్రుగ్రహాలు గనక మీ జాతక రీత్యా ఉంటే, ఏ కుజుడో ఏ సూర్యుడో గనక ఉంటే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. సో శని యొక్క నెగిటివిటీ తగ్గాలి అంటే నేను ఇప్పుడు చెప్పబోయే విధానాన్ని అనుసరించండి. ఈరోజు కాలభైరవేశ్వరుడికి చాలా ప్రముఖమైన రోజు, అష్టమి రోజు, కాలాష్టమి, కాలభైరవాష్టమి అంటాం. ఈరోజు చూడండి, ఒక గుమ్మడికాయ తీసుకోండి, చిన్నది బూడిద గుమ్మడికాయ, ఒక టెంకాయ చిన్నది, ఒక నిమ్మకాయ, అలానే 2 మట్టి ప్రమేదలు, అలానే నువ్వుల నూనె, కొంచెం నువ్వుల నూనె ఎక్కువ తీసుకోండి, నువ్వుల నూనె వర్జాలు ఉండాలి, అలానే కొంచెం కొబ్బరి నూనె, అలానే నెయ్యి ప్యాకెట్లు తీసుకోండి, అలానే పసుపు కుంకుమ తీసుకోండి, ఎరుపు రంగుల పూలు తీసుకోండి. ఇప్పుడు కాలభైరవేశ్వర టెంపుల్కి వెళ్ళండి. కాలభైరవేశ్వర టెంపుల్ లేదు అనేవాళ్ళు ఏదైనా పాత శివాలయానికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ చిన్నగా ముగ్గు వేయండి. ముగ్గు వేసి ఈ గుమ్మడికాయ కట్ చేసేసి 2 పీసెస్ అవుతుంది. కట్ చేసిన తర్వాత మధ్యలో కట్ చేసేయండి, 2 పీస్ అవుతుంది. మధ్యలో విత్తనాలని తీసేసి 2 పీసెస్లో కూడా విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలని రిమూవ్ చేసేసి దీపం లాగా చేయండి. అలానే నిమ్మకాయ కట్ చేయండి, దాన్ని రివర్స్ చేయండి, ఎందుకంటే దీపం పెట్టాలి కదా.
అలానే టెంకాయ కొట్టేసేయండి, దానికి పీచు అంతా పీకేసేయండి. సో ఆ 2 టెంకాయలు అంటే 2 పీసెస్ అవుతుంది. ఇప్పుడు బూడిద గుమ్మడికాయలో మీరు దీనికన్నా ముందే ఈ నల్ల నువ్వుల ఒత్తులు వస్తాయి. నల్ల బట్టలో నువ్వులు వేసేసి కట్టేసింటారు. అలానే ఎరుపు రంగుల వస్త్రంలో మీరే ఇంత ఎరుపు రంగుల వస్త్రం తీసుకొని దాంట్లో 8 నల్ల మిరియాలు వేసేసి ఒత్తిలాగా చేసుకోవాలి. ఆ ఎరుపు రంగు వస్త్రము దీపం వెలిగించగానే బాగా వెలగాలి. అలాంటి బట్ట తీసుకోండి. సో ఇప్పుడు ఆ కట్ చేసినవన్నీ ఆ ముగ్గు మీద పెట్టేసేయండి. ఇప్పుడు బూడిద గుమ్మడికాయలో నల్ల నువ్వుల నూనె వేయండి. తర్వాత ఈ కొబ్బరికాయ మీరు పగలగొట్టిన కొబ్బరికాయ 2 పీసెస్ ఉంటుంది కదా, వాటిలో నెయ్యి వేయండి. అలానే నిమ్మకాయలో కొబ్బరి నూనె వేయండి. ఇప్పుడు ఆ 6 పీసెస్ అవుతుంది. అంటే బూడిద గుమ్మడికాయ 2, అలానే ఈ టెంకాయ 2, కొబ్బరికాయ 2, అలానే నిమ్మకాయ 2, 6 దీపాలు అవుతుంది. ఈ 6 దీపాలకి 27 ఒత్తులు, వైట్ ఒత్తులు వస్తాయి కదా, 27 సమానంగా మీకు అక్కడ పెట్టేసేయండి. ఇప్పుడు 2 మట్టి ప్రమిదలు తీసుకొని ఒక మట్టి ప్రమిదలో నల్ల నువ్వుల ఒత్తులు అక్కడ వేయండి. అలానే ఇంకో మట్టి ప్రమిదలో మీరు ఎరుపు రంగు వస్త్రంలో 8 నల్ల మిరియాల అది దీపం కట్టి ఒత్తి చేసుకొని ఉంటారు కదా, దాన్ని ఇంకొక మట్టి ప్రమిదలో వేయండి. ఇప్పుడు మళ్ళా వాటి రెండిట్లోనూ కూడా కొంచెం నల్ల నువ్వుల నూనె పోసేయండి. ఇప్పుడు వెలిగించండి అన్ని దీపాలు కూడా. అలానే ఎరుపు రంగుల పూలతో అలంకరించి కాలభైరుడికి మీ మనసులో ఉన్న కష్టాన్ని ప్రార్థించుకొని, అది శనిదోషం కావచ్చు, లేదా ఉద్యోగంలో ఇబ్బందులు కావచ్చు, లేదా ఉద్యోగం రావట్లేదు, లేదా నేను ఆర్థిక విషయాలు ఇబ్బందులు పడుతున్నాను, కోర్టు విషయాలు ఇబ్బందులు పడుతున్నాను, మీ మనసులో ప్రార్థించుకొని నేను చెప్పేవంటి మంత్రం ఒక 1000 సార్లైనా చదువుకోండి. ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఒక 1000 సార్లైనా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలానే ఒక 108 రోజులు అన్ని దీపాలు వద్దు, బట్ నల్ల నువ్వుల ఒత్తులు అలానే నల్ల మిరియాల ఒత్తులు మాత్రం వెలిగించి మిగతా 107 రోజులు కూడా మీరు ఈ మంత్రంతో పాటు చేసినట్లు కనుకైతే శని దోషం కావచ్చు, ఇంట్లో ఉన్న నెగిటివిటీ కావచ్చు, మైండ్లో ఉన్న నెగిటివిటీ కావచ్చు, కన్ఫ్యూజన్ కావచ్చు, అన్నీ కూడా తగ్గి మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంత విశిష్టమైన రోజు ఈరోజు మీరు చేసే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, శని గ్రహ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గడమే కాకుండా ధైర్యము, స్థైర్యము మీకు రావడానికి ఈ మంత్రం అలానే ఈ ప్రొసీజర్ చాలా మీకు సహాయం చేస్తుంది. 10 మందికి ఇది చెప్పండి. చాలా మంది కూడా ఇది చేసుకొని వాళ్ళు కూడా కొంచెం ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గించుకొని వాళ్ళు కూడా లైఫ్లో సక్సెస్ కావాలని కోరుకుందాం. ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత కూడా నాకు ఈ ఒక వీడియో ద్వారా కామెంట్ రూపంలో నాకు పెట్టండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి. అలానే జాతకం కూడా చాలా ముఖ్యమైనది. సో జాతకం కూడా చాలా ముఖ్యమైనది. ఇది 12 రాశుల వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకోండి. బట్ జాతక రీత్యా కూడా మనకి ఏ దశాభుక్తి జరుగుతుంది, సో ఆ దశా పీరియడ్ ఎలా ఉండబోతుంది, సో ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో పెట్టండి. అలానే ఈ వీడియోని ముక్తాయం చేస్తున్నాను. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.